ఇశ్రాయేలు మొరలు వినడానికి తండ్రి అయినటువంటి దేవుడు దిగి వస్తే నిన్ను నన్ను నిత్యత్వాన్ని చేర్చడానికి, నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి బహుమానాన్ని ఇవ్వడానికి తన కుమారుని ఈ భూమి మీదకి విలువైనటువంటి మన జీవితాల్లో విలువనివ్వడం కొరకు కన్న తండ్రి అయినటువంటి దేవుడు పరలోకము నుండి దించాడు 2000 సంవత్సరాల క్రితం. ఎవరైనా చెప్పండి. తండ్రి అయినటువంటి ఒరే నాయన, దిక్కు మొక్కు లేనటువంటి వారులారా, నాశనానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నటువంటి వారులారా, ఒరే నాయన, మీరు ఇంకా నాశనానికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఈ భూమి మీద బహుమానాన్ని ఆశించి మట్టిలో కలిసిపోయి ఆత్మ నరకానికి పంపుకుంటున్నారు కదరా. ఇదిగో నా కుమారుని ఈ భూమి మీదకు పంపుతున్న నా కుమారుని ఆయన కుమారుని మనకి ఏమి ఇచ్చాడంటే ఇప్పుడు ఎలాగిచ్చాడు చెప్పండి? బహుమానము. విలువ తెలియలేనటువంటి మన జీవితాలకు, విలువ లేనటువంటి మన జీవితాలకు విలువైనటువంటి బహుమానము. ప్రియమైన దేవుని వల్లరా, అద్భుతమైన ప్రసంగం విన్నారు శుక్రవారంలో. అదే శుక్రవారం ఏంటి, పాపాత్మురైనటువంటి కన్నీ విని ఎరగని పాఠం. పిల్లరా, నా జీవితంలో చాలా ఆనందం పొందినటువంటి రోజు అది. చాలా విలువైనటువంటి మాటలు కదా. పాపాత్మురాలు, మీరు ఎప్పుడైనా విన్నారా అలాగా? పాపాత్మురాలైనటువంటి స్త్రీ కొరకు ఆ నూతన వివరణ, చాలా ఆలోచన. పిల్లరా, దేవుడు మనకు అందించి మంచి మాటలను అందించాడు. విలువలేనటువంటి జీవితం, విలువలేని విస్తారమైన పాపాలు చేసినటువంటి తన జీవితంలో విస్తారమైనటువంటి కృపను అందించాడు. గొప్పగా విందుకు పిలిచినట్టుకున్నటువంటి వాడు పిల్లలు ఇంకా పాపంలోనే ఉన్నాడు. ఎవరు? పరిసయ్యుడు. విలువైనటువంటి జీవితాలకు పిల్లరా, ఆ ఇంటికి ఆయన రావడం విలువ అనుకున్నాడు, కానీ విలువైనటువంటి బహుమానం ఎవరు పొందుకున్నారు తెలుసా? పాపాత్మురాలైనటువంటి స్త్రీ పొందుకుంది. ఈరోజు నీ బతుకి నా బ్రతుకి విలువ లేదు పిల్లరా. నిజమండి, నా కుటుంబంలో నాకు విలువ లేదు, నాకు విలువ లేదు, నా తాత ముత్తాతలకు విలువ లేదు. ఈరోజు నన్ను విలువైనటువంటి వాడిగా దేవుడు నిలబెట్టాడంటే ఆ విలువ ఎలా వచ్చిందంటే ఆయన ఇచ్చినటువంటి, చెప్పాలి, బహుమానం. ఏమిటి ఆ బహుమానం అంటే పిల్లరా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి వెంటనే ఆ బహుమానము పిల్లర ఎవరి మధ్యలో పుట్టించాడంటే ఆ ఇశ్రాయేలీయుల మధ్య పుట్టించాడు. కానీ వాళ్ళ పిల్లరా ఆ బహుమానాన్ని కూడా ఏం చేస్తున్నారమ్మా? ఆ బహుమానాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? అంటే విలువ లేనటువంటి వారిగా పిల్లలు యోచిస్తున్నారు. అందుకని దేవుని